శివాల ఘాట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కాశీలో ఉన్న ప్రముఖమైన ఘాట్లలో ఒకటి. కానీ మన హైదరాబాద్ లో నడిబొడ్డున మూసీ నది తీర సమీపంలో పురాణాపూల్ ని ఆనుకొని కూడా ఒక టెంపుల్ ఉందండి. దాని పేరే శివాల ఘాట్ టెంపుల్. ఇంతకీ ఈ శివాల ఘాట్ ఎన్ని సంవత్సరాల పురాతనమైనది, ఏ విధంగా ఏర్పడింది, అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిదో తెలుసుకుందామండి. ఈ టెంపుల్ వచ్చేసి 350 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన పురాణాపూల్లో ఉన్న అతి పురాతనమైన శివాలయం. దీన్ని శివాల ఘాట్ అని కూడా పిలుస్తారు. పురాణాపూల్ ఆనుకొని మూసీ నది తీరంలో ఉంటుంది ఈ ఆలయం. పురాణాపూల్ దర్వాజాకి దగ్గరలోనే ఉంటుంది ఈ బ్రహ్మస్థల శివాల ఘాట్ దేవాలయం. అయితే ఈ ఆలయం అనేది రోడ్డుకి దిగువగా కొంచెం లోపలికి ఉంటుందండి. మనం మెట్లు దిగి ఈ ఆలయాన్ని అయితే చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని చేరుకోగానే ఎదురుగా గర్భగుడికి ఎదురుగా 5 పడగలతో ఆనుకొని ఉన్న శివుని విగ్రహం ఉంటుంది. శివునికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. అయితే ఈ ఆలయం లోపల ఉన్న విగ్రహాలు అన్ని శివపురాణం గురించి తెలిపే విధంగా చెక్కబడ్డాయండి. మీరు లోపలికి వెళ్ళినప్పుడు అన్ని మీరు గమనించవచ్చు. ఈ విగ్రహాలు అని శివపురాణం గురించి కానీ అన్ని గోడల పైన ప్రతిదీ మీరు చెక్కి కనిపించింది. అందరూ లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అండి. గర్భగుడిలోకి ఎవ్వరు ఇట్లా వెళ్ళకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్ళి మనంతకు మనమే అభిషేకం చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయ చరిత్ర వచ్చేసి బఖ్తావర్ సింగ్ వాళ్ళ పూర్వీకులు దాదాపు ఒక 350 నుంచి 400 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇబ్రహీంపట్నంలో ఒక బావి తవ్వుతుంటే దాంట్లో లింగం అనేది బయటపడింది. సో మరుసటి రోజు అతనికి కళలో కనిపించే శివుడు ఆ లింగాన్ని ఏదైనా నది తీర సమీపంలో ప్రతిష్ఠించమని చెప్తాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూసీ నది తీరంలో వాళ్ళ ఇంటికి కూడా దగ్గరగా ఉంటుందని అక్కడే ప్రతిష్ఠ చేపిస్తారు. ఆ ఆలయమే మన శివాల ఘాట్ ఆలయం. మూసీ నది తీరంలో పురాణాపూల్ని ఆనుకొని నిర్మించారండి. ఆలయానికి 2 వైపులా శ్మశానాలు ఉంటాయండి. ఈ నిర్మాణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. అయితే 1908లో వచ్చిన మూసీ వరదల కారణంగా ఈ గుడి మొత్తం మునిగిపోయింది. కానీ గుడికి మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు, ఎటువంటి ఆపద జరగలేదు. అంటే కూలిపోవడం కానీ ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమీ జరగలేదు. ఇదిగోండి లోపల ఉన్న శివుని విగ్రహాలు ప్రతి శివపురాణం గురించి తెలిసే విధంగా చెక్కారు. గర్భగుడిలోకి వెళ్ళి మనంతకు మనమే అభిషేకం చేసుకోవచ్చు. చూడండి, అందరూ అభిషేకం వాళ్ళంతకు వాళ్ళే చేస్తున్నారు. ఈ అభిషేకం చేయడం వల్ల మనకి ఉన్న కోరికలు కానీ ఏమన్నా కానీ తొందరగా నెరవేరిపోతాయని అక్కడ ఉన్న భక్తుల నమ్మకం. అయితే శివరాత్రి రోజు ఈ ఉత్సవాలు అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ. దాదాపుగా లక్షల మంది భక్తులు వస్తారనే నమ్మకం ఉంటుంది, అంచనా ఉంటుంది. ఇది అండి గర్భగుడికి ఎదురుగా ఉన్న 5 పడగల శివుని విగ్రహం. అయితే ఈ ఆలయంలో ఉన్న లింగానికి అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం అండి. ఈ గుడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనం అభిషేకం మనమంతా చేయడం వల్ల కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దాదాపు 300 నుంచి 400 చరిత్ర గల ఈ దేవాలయం మన హైదరాబాద్ నడిబొడ్డున ఉందండి, పురాణాపూల్. మీరు ఖచ్చితంగా ఈ దేవాలయానికి అయితే సందర్శించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సోమవారం కానీ ఖచ్చితంగా వెళ్ళండి ఈ గుడికి. ఎవరైతే శివభక్తులు ఉన్నారో అని శివభక్తులని కాదు, ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన గుడి, మనకు దగ్గరలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి అఫ్జల్గంజ్ నుంచి కూడా డైరెక్ట్ బస్సులు అవైలబుల్ ఉంటాయి. మీరు గూగుల్లో లొకేషన్ చూసినా కూడా మనకి ఈ శివాల ఘాట్ టెంపుల్ వచ్చేస్తుంది. అంటే శివాల ఘాట్ అని ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో అండ్ పురాణాపూల్ దగ్గర ఒక ఘాట్ లాగా ఉంది కాబట్టి శివాల ఘాట్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మసూత్ర శివాల ఘాట్ టెంపుల్ అండి ఇది పూర్తి పేరు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అభిషేకం అయితే మనంతకు మనమే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. ఎవ్వరికి స్పెషల్ దర్శనాలు అట్లా ఏమి ఉండవు, అందరూ ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి అసౌకర్యాలు కూడా ఉండవు. ఇది పురాణాపూల్ వంతెన, దాన్ని ఆనుకొని మూసీ నది ఇక్కడ వెళ్తుంది కదా, దాన్ని ఆనుకొని మనకి ఈ గుడి అనేది ఉంటుంది. ఈ గుడిలో కూడా ఇంకా నవగ్రహాలు, మనకు ఇక్కడ గణపతి, ఇక్కడ మనకు అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళండి. పురాణాపూల్ అండి లొకేషన్ వచ్చేసి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని ప్రతి ఒక్కరూ వెళ్ళాలండి ఈ టెంపుల్కి అయితే. చాలామందికి తెలియకపోవచ్చు ఇంత మంచి శైవ క్షేత్రం మనకు పురాణాపూల్ మన హైదరాబాద్ నడిబొడ్డున ఉందని. ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఇప్పటి నుంచి. ఇదండి మీ మెట్లు ఎక్కి మనం అక్కడికి వెళ్ళొచ్చు, దిగొచ్చు. ఇది పురాణాపూల్ బ్రిడ్జ్.
ఓకే అండి, ఈ రోజుతో శివాలా ఘాట్ పరిచయమైంది. మళ్ళీ వచ్చే వీడియోలో మనం ఇంకొక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఎందుకంటే మన హిస్టరీ అందరికీ తెలియాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనేది తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఓం నమ శివాయ. ఇది అండి శివాలా ఘాట్.